ఒక నిర్ణయం ఒక జీవితాన్ని కాపాడుతుందా? లేక నాశనం చేస్తుందా? నందిని ఒక అమాయకురాలు. మౌనం ఆమె అలవాటు. అంతర్ముఖ స్వభావం. నందినికి ఒక అక్క. పేరు హరిణి. హరిణి పెళ్ళై 3 సంవత్సరాలయింది. కానీ ఆమె ముఖంలో నిజమైన చిరునవ్వు ఎప్పుడూ కనిపించేది కాదు. హరిణి భర్త సాయి శ్రీనివాస్. బయట ప్రపంచానికి అతడు పెద్ద మనసున్న వ్యక్తి. దాత, వ్యాపారవేత్త, అందరినీ గౌరవించే వ్యక్తి, అందరి గౌరవం గెలుచుకున్నవాడు. కానీ మూసిన తలుపుల వెనకాల అతడు మరో వ్యక్తి. కోపం, అహంకారం, నియంత్రణ ధోరణితో నిండిన వ్యక్తి. హరిణి తనకు జరిగిన బాధలు, అవమానాలు ఎవరితోనూ పంచుకోలేదు. కానీ ఒకరికి మాత్రం చెప్పేది, ఒకరిని మాత్రమే నమ్మేది. అది తన చెల్లెలు నందిని. ఒకరోజు హరిణి రాత్రి ఫోన్ చేసింది. కంఠంలో కన్నీరు, ఊపిరి కంపిస్తుంది. నందిని, నాకేదైనా జరిగితే నా బిడ్డ ఆరోహిని నువ్వే చూసుకో అని చెప్పింది. ఆ మాట విన్న నందిని గుండె ఒక్కసారిగా జల్లుమంది. అక్క, ఏమైంది? నన్ను భయపెడుతున్నావేంటి? అంది. కాని హరిణి మాట మార్చి, ఏమీ లేదులే, నేను బాగున్నాను, మీరు బాగున్నారా అని అడుగుదామని ఫోన్ చేశానని చెప్పి పెట్టేసింది. కొన్ని రోజులకి ఇంట్లో ఒక్కసారిగా పెద్ద అరుపులు. హరిణి యాదగిరిగుట్ట రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఆ వార్త వినగానే నందినికి కాళ్ళు వణికిపోయినట్లనిపించింది. సాయి శ్రీనివాస్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతను చెప్పిన కథేంటంటే, కారు స్కిడ్ అయ్యింది, లోయ వైపు జారిపోయింది. తను మాత్రం బయటపడ్డాడు. హరిణి చెట్టుకి గుద్దుకుని అని చెబుతూ ఉండగా అతని మాట పూర్తయ్యే లోపే ఇంట్లో అందరూ కూడా కన్నీళ్లలో మునిగిపోయారు. కానీ నందినిని మాత్రం ఒక విషయం కలిచివేస్తుంది. తను మనసు ఇది నమ్మలేదు. ఎందుకంటే ఆ రోజు మొదటిసారి హరిణి తమ కుమార్తె ఆరోహిణి ఇంట్లో వదిలేసింది. ఒక రాత్రి నందిని అడిగింది, ఒకే కారు, ఒకే ప్రమాదం. అమ్మ పూర్తి ప్రాణం కోల్పోయింది. మీరు మాత్రం చిన్న గాయాలతో ఎలా బయటపడ్డారు? హరిణి ఎలా చనిపోయింది? సాయి శ్రీనివాస్ మాత్రమే ఎలా బ్రతికాడు అని నందినికి ఒక అనుమానం మొదలైంది. సాయి శ్రీనివాస్ని అడిగింది. తను తన కళ్ళల్లో ఒక్క క్షణం చీకటి మెరుపులా మెరిసింది. నీ అక్క కూడా నిశ్శబ్దంగా ఉంది. నువ్వు అలాగే ఉండడం మంచిది, అలా ఉండడం నేర్చుకో అని చెప్పాడు. అంతే. నందిని గుండె నిజంగా గట్టిగా కొట్టుకుంది. నిజమేంటో ఆమెకి అర్థమయ్యింది. అంటే అతడే కారణం, అతడే ఏదో చేసి ఉంటాడు అని అనుకుంది. ఒక నెల తర్వాత కుటుంబ పెద్దలు కూర్చున్నారు. ఆరోహి కోసం. తన వయసు చిన్నది, తల్లి లేని పిల్ల. తన కోసమని చెప్పి నువ్వే శ్రీనివాస్ని పెళ్లి చేసుకోవాలని తండ్రి, తల్లి ఇద్దరు నందినికి చెప్పారు. నందిని ప్రపంచం చీకటైపోయింది. నేను నా అక్కను చంపిన వాడిని పెళ్లి చేసుకోవాలా అని అనుకుంది. కానీ చిన్నారి ఆరోహి ఆమె చేతిల్లోకి వచ్చి గట్టిగా పట్టుకుంది. ఆ చిన్న చేతుల్లో ఒక మాట దాగి ఉంటుంది. అమ్మా, నన్ను వదిలిపెట్టకు. అప్పుడు నందిని అర్థం చేసుకుంది. ఇది భార్యగా జీవించటం కాదు, జీవితాన్ని ఇవ్వటం అని తెలుసుకుంది. నందిని సాయి శ్రీనివాస్ కి ఇంట్లో పెళ్లి కూతురై అడుగు పెట్టింది. అప్పుడు అతడి దగ్గరికి వచ్చిన ఆమె ఊపిరి ఆగిపోయినట్లనిపించేది. అతడి నీడ ఆమెకు భయంగా మారేది. ఒక రాత్రి అతడు నందినిని చూసి అన్నాడు, నీ అక్క ఏం చేసిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా వెంట రా అని అన్నాడు. నందిని గుండె వేగంగా కొట్టుకుంది. వాళ్ళు ఒక పాత అపార్ట్మెంట్ దగ్గర ఆగారు. అతడు తలుపు తట్టాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. నందిని కళ్ళల్లో ప్రపంచం కూలిపోయినట్టు అనిపించింది. అక్కడ హరిణి బ్రతికే ఉంది. ఆమె కళ్ళు నందినిని చూసి రాలిపోతున్నాయి. సాయి శ్రీనివాస్ నెమ్మదిగా అన్నాడు, ఆమె నన్ను మోసం చేసింది. మరో మనసుతో, మరో వ్యక్తితో పారిపోయింది. ఆరోహిని తీసుకెళ్లకుండా కూతుర్ను కూడా విడిచిపెట్టి తన జీవితం తను చూసుకుంది. హరిణి రోదిస్తూ చెప్పింది, నన్ను ప్రేమ కోరింది, బాధను లోపల దాచుకున్నాను. ఆరోహి బాధ్యత నాకు భారంగా అనిపించింది. నాకు ఈ జీవితం నచ్చలేదు. నేను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోవాలనుకున్నాను. అందుకే ఈ పని చేశానని చెల్లితో చెప్పింది. నందినికి మేఘం కన్ను తెరిచినట్లయింది. కారు తిరిగి ఇంటికి వస్తుండగా నందిని మనసులో శబ్దం ఒకటే, ఆరోహి నా బాధ్యత.
అది ద్వేషం కాదు, అసూయ కాదు. ఆమె హృదయంలో ఇప్పుడు బాధ్యత మాత్రమే ఉంది. శ్రీనివాస్ నిశ్శబ్దంగా అన్నాడు. నువ్వు నన్ను ద్వేషించవచ్చు, కానీ నువ్వు బలమైన అమ్మాయివి. అందుకే నిన్ను నేను కోల్పోవాలనుకోవడం లేదు. నందిని మొదటిసారి అతన్ని పూర్తిగా చూసింది, అర్థం చేసుకుంది. కోపంతో కాదు, నిజాన్ని తెలుసుకున్న చూపుతో. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిశాయి. నందిని, శ్రీనివాస్, చిన్నారి ఆరోహి ఒకే కుటుంబంలాగా మారిపోయారు. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సత్యం దాక్కోవచ్చు, కానీ అది ఎప్పటికీ చనిపోదు. కొన్ని కథలు ముగిసిపోవు, అవి సత్యంతో మళ్ళీ మొదలవుతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.